అందరికీ నమస్కారం. సర్ మీద పొగాకు రైతు సమస్యల మీద నిన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించి కౌంటర్గా కూడా ఈరోజు ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త వైసీపీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారు ఈరోజు మీడియా సమావేశంలో కూడా ఈ సర్రు అదేవిధంగా పొగాకు రైతు సమస్యలపై కూడా ఎమ్మెల్యేకు కౌంటర్గా కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఒకసారి ఎమ్మెల్యే గారు రైతు సమస్యల మీద ఏ విధంగా మాట్లాడారు, అదేవిధంగా చుండూరు రవిబాబు గారు ఏ విధంగా మాట్లాడారు మీరే చూడండి. దాంట్లో సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్ పార్టీ కొంతమంది కలిసి రైతుల్ని కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాళ్ళు కొంచెం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాని మీద 3 సార్లు ఇప్పటికి 2 సార్లు పెట్టారు సీఎం గారు. వాళ్ళు ఎవరైతే ప్రొక్యూర్మెంట్ చేసే కంపెనీస్ అందరినీ పిలిచారు. అదేవిధంగా ఫస్ట్ సారి మీటింగ్ అయితే రైతు సంఘాల నాయకులను కూడా పిలిచారు. ఆ తర్వాత మమ్మల్ని కూడా పిలిచారు, కూర్చోబెట్టారు. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అన్నీ తెలుసుకున్నారు. ఈరోజు వచ్చిన పరిస్థితుల్లో ఆ రోజు బోర్డోళ్ళు కూడా ఉన్నారు. బోర్డోళ్ళు ఒకటే చెప్పారు, మేము 145 మిలియన్ల వరకు ప్రొవిజన్ ఉంటుంది, 145 తర్వాత ఇబ్బంది అవుద్దని చెప్పి బోర్డోళ్ళు ఆల్రెడీ కూడా రైతులకు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా బోర్డోళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మన వాళ్ళేమో రైతులు 90,000 ఇంకొక 90 మిలియన్లు పొగాకు ఎక్స్ట్రా పండించారు. ఈరోజు ఎక్స్ట్రా పండించిన తర్వాత ఈరోజు పొగాకేమో ఎక్కువైపోయింది, బైర్స్ ఏమో తక్కువ అయిపోయారు. బైర్స్నేమో ఇబ్బంది ఉండేటప్పుడు మీరు ఎట్లా ఒకటి కొనాలి. పోయినసారి అంతకు ముందుసారి కూడా మీకు బాగా మీకు ఆదాయం వచ్చింది కాబట్టి ఈసారి మీరు ఎంతో కొంత మీరు కొనాలి, రైతులను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళేమో జిఎస్టీ అది వరకు 18% ఉంటే ఈరోజు దాన్ని 40% చేశారు. మనకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పైన కామర్స్ మినిస్టర్ తోటి కానీ ఫైనాన్స్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడి దాన్ని కూడా ఒక ఎంపీలని అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఒకసారి ఢిల్లీ పోయేసి అది కూడా ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా మాకు ఫస్ట్ సారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆయన ఆ కంపెనీలు వాళ్ళకు కూడా చెప్పారు, 200 రూపాయలకి హై గ్రేడ్ తక్కువ కాకుండా కొనండి. ఆ తర్వాత ఏదైతే నో బిడ్లు పడుతున్నాయో ఎక్కువ నో బిడ్లు కాకుండా చూడండి, రైతులు మళ్ళీ అది వచ్చిన వాళ్ళు మళ్ళీ అది పొగాకు వెనక్కి తీసుకెళ్లేటట్టుగా కాకుండా చూడండి అని చెప్పేసి దాన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా కూడా అదే పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ రీసెంట్గా మళ్ళీ పెట్టడం కూడా జరిగింది మీటింగ్. మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ కంపెనీల వాళ్ళందరినీ కూడా మెయిన్ వాళ్ళందరినీ కూడా రమ్మన్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ కూడా చెప్పారు. చెప్పి దాని మీద కొంచెం గట్టిగా మనం చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు కూడా కొంచెం ఏదో విధంగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం కూడా ఏ విధంగా చేస్తే బోర్డు ద్వారా చేస్తే ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో వచ్చేసి మనకేదో అక్కడ వేరే విధంగా వాళ్ళు ఏదో పార్టీలు లేకపోతే ఇంకోటో రైతులకి ఏదో ప్రేమ మీద వచ్చి ఏదో చేస్తున్నారనేది మాత్రం రైతులు అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నా. ఎందుకంటే మైసూరు పొగాకులో ఈ రోజుటికి ఆ ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి ఎప్పుడు కొనలా. వాళ్ళకి ఇచ్చిన రేట్లు పెట్టేసి కొనుక్కున్నారు తప్పితే ఏ రోజు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొనిన పాపన పొగాకుకి కర్ణాటకలో లేదు. మన దగ్గరే అనేక సార్లు క్రైసిస్ వచ్చినప్పుడు కూడా అనేక సార్లు కూడా మన ప్రభుత్వంలోనే అనేక సార్లు రైతులను ఆదుకుంది. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో క్రైసిస్లో ఉన్నారు. ప్రభుత్వం పథకాలకు అన్నిటికీ చేస్తూ ఉన్నారు, డబ్బు లేదు. 10 లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయాడు ముందోడు. ఆయన వల్ల ఈరోజు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏదో విధంగా చేయాలనే ఆ ఇంటెన్షన్ తోటే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా రైతులు కూడా తెలియజేస్తున్నా. సమన్వయంతో పోండి. దొంగల మాటలు దొంగల ఆలోచనలతోటి మీరు వాళ్ళు నమ్మగాకండి. ఇప్పుడు ప్రతి ఓళ్ళు వస్తారు, ప్రతి ఓళ్ళు వచ్చి ప్రతి ఒక్కటి మాట్లాడతారు. కానీ ఏది వాస్తవం, ఏ ప్రభుత్వంలో ఏ విధంగా ఆదుకున్నారు రైతులను అనేది రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆ రైతు సంఘాలకు కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పొగాకు పరిస్థితిని రైతుల్ని గాలి కుదిలేసిన విధానం మీరందరూ చూస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం ఒంగోలు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ అంటే నేనేదో ఆశపడ్డా, పొగాకు రైతుల గురించి ఏమన్నా పాజిటివ్ ఇండికేషన్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి సంపాదించారేమో, మేము ధర్నా పెడుతున్నాం కాబట్టి ఏదైనా అనౌన్స్ చేస్తారేమో గ్రాంట్ అని చెప్పి అనుకున్నా. కలెక్టర్ చెప్పాల్సిన మాట సర్ ప్రోగ్రాం గురించి ఎన్యూమరేషన్ గురించి ఎమ్మెల్యే వివరిస్తూ ఉన్నాడు.
అంటే ఈ ప్రభుత్వంలో రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన పనులు రెవెన్యూ వాళ్ళు చేయట్లా, ఎమ్మెల్యేలు చేయాల్సిన విధులు ఏందో వాళ్ళకి అర్థం కావట్లా. ఈ ప్రభుత్వం నెలకి 15,000 కోట్లకు పైబడి అప్పు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం నడపడానికి. మేము మొదటి నుంచి అడుగుతా ఉన్నాం, ఒక్కరోజు అప్పు 500 కోట్లు. 500 కోట్లు ఇస్తే మార్కెట్లో పోటీకి తీసుకొస్తే పొగాకుకి గిట్టుబాటు ధర వస్తుంది. పొగాకు గిట్టుబాటు ధర ఇప్పించడానికి ప్రభుత్వం వంతు ప్రయత్నం చేయకుండా చంద్రబాబు నాయుడు కంపెనీల వాళ్ళని పిలిచి వార్నింగ్లు ఇచ్చాను, కొనకపోతే మీ సంగతి తేలుస్తాను. వార్నింగ్ ఇస్తే ఎవరు రిస్క్ తీసుకుంటారు, ఎవరు పెట్టుబడి పెడతారు? ప్రైవేట్ వ్యక్తుల మీద ఈయనకి ఏం అధికారం ఉంటుంది? ఈయన చేయగలిగింది డిమాండ్ సప్లైలో. సప్లై ఎక్కువ ఉందన్నప్పుడు కొంత సప్లైని పక్కకి తీసి ప్రభుత్వం హోల్డ్ చేస్తే డిమాండ్ వస్తుంది. ఇవన్నీ 40 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రికి తెలియని కాదు. ఆయనకి వ్యాపారస్తుల పట్ల ఉన్న ఆసక్తి, పెట్టుబడిదారులకు దోచిపెట్టడంలో ఉన్న ఆసక్తి, పేద వర్గాల్ని రైతాంగాన్ని ఆదుకోవటంలో లేదంటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మేము చిత్తశుద్ధితోటి అన్ని రైతుల పక్షాన మా పార్టీ పోరాటం చేస్తుంది. ఈ రేపు 17వ తేదీ మన అధ్యక్షుడు పూచెంపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయడం ద్వారా వాళ్ళని కనీసం నటిస్తున్న నిద్ర లేపుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.